హాయ్ అందరికీ, నేను మీ సిల్లీ ఫ్యాక్స్ అడ్మిన్. ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కొందరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి వ్యూస్ రావట్లేదని కంగారు పడుతుంటారు. యూట్యూబ్లో ఆ వీడియో ఈ వీడియో చూసి తెగ విసిగిపోయి ఉంటారు. అవంతా అవసరం లేదు. నేను మీకు సింపుల్గా స్టెప్ టు స్టెప్ చెప్తాను ఎలా చేసుకోవాలి, ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి అనేది. మీరు నన్ను స్టెప్ టు స్టెప్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ వస్తాయి. చదవద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం పదండి. వైటీ స్టూడియో టైప్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కింద కంటిన్యూ స్టూడియో పైన క్లిక్ చేయండి. మన ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అదని సెట్టింగ్స్ చేసుకుందాం. ముందుగా సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఛానల్ పై క్లిక్ చేసి ఇక్కడైతే మనకి బేసిక్ ఇన్ఫోలో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంటుంది. మీరు ఏ కంట్రీ నుంచి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కీవర్డ్స్ అంటారా, కీవర్డ్స్ మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేనైతే సిల్లీ ఫ్యాక్స్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ గ్యాప్ లేకుండా ఈసారి సిల్లీ ఫ్యాక్స్. నెక్స్ట్ సిల్లీ ఫ్యాక్స్ షార్ట్స్. మీరు మీ ఛానల్ పేరు ఒక 5-6 సార్లు ఇవ్వండి. నెక్స్ట్ మీరు చేసే కంటెంట్ గురించి కూడా ఇవ్వండి. మీరు ఏ కంటెంట్ గురించి అయితే చేస్తున్నారో కంటెంట్ గురించి. నేనైతే క్రికెట్ గురించి, మీరు వంట గురించి అయితే వంట గురించి, కిచెన్ గురించి, టెక్నాలజీ గురించి అయితే టెక్నాలజీ గురించి అలా చేయండి. సేవ్ కొట్టి మళ్ళీ ఇంకోసారి సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఛానల్స్ అనే ఆప్షన్లోకి వచ్చి ఈసారి అడ్వాన్స్ సెట్టింగ్స్. అందరికీ ఎస్ అనే ఆప్షన్ ఉంటుందండి, మీరు మాత్రం నో అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు పిల్లల కంటెంట్ చేస్తుంటే ఎస్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి. లేదు నేను కంటెంట్ క్రియేటర్ కిడ్స్ కోసం కాదు అంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ సేవ్ అని కొట్టండి. ఇంకోసారి మళ్ళీ సెట్టింగ్స్ పైకి వెళ్ళి ఈసారి లాస్ట్ ఆప్షన్ ఛానల్స్లో ఫీచర్ ఎలిజిబిలిటీ. ఫీచర్ ఎలిజిబిలిటీలో ఫస్ట్ వన్ అందరికీ ఎలిజిబుల్ ఉంటుందండి. సెకండ్ వన్ అయితే మీ ఫోన్ నెంబర్తో వెరిఫై చేయాలి. అక్కడ మీకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. మీరు దానిపైన క్లిక్ చేయగానే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు కరెక్ట్గా టైప్ చేసిన తర్వాత మీకు ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. మళ్ళీ కింద 7 కొట్టగానే మీకైతే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోతుంది. మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఈసారి అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్ళి ఈసారి బేసిక్ ఇన్ఫర్మేషన్లో టైటిల్ అంటే మీ ఛానల్కి సంబంధించిన డేటాని ఇక్కడ వేయాలి. మీరు టైటిల్ మీరు ఏదాని గురించి ఇస్తున్నారు. నేనైతే క్రికెట్ గురించి ఇస్తున్నా కాబట్టి మై ఛానల్ అబౌట్ క్రికెట్ అప్డేట్స్. మళ్ళీ డిస్క్రిప్షన్ మీ ఛానల్ దేని గురించి. విజిబిలిటీ ఆల్వేస్ పబ్లిక్లో పెట్టుకోండి, ఎందుకంటే మీ కంటెంట్ని చూడాలి కదా పబ్లిక్ అంతా. మీరు ప్రైవేట్లో పెట్టుకున్నారంటే ఓన్లీ మీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చూడగలరు. పబ్లిక్లో పెడితే నాన్ సబ్స్క్రైబర్స్ అందరూ చూడొచ్చు. ట్యాగ్స్ అంటే ఏం లేదు, ఇంతకుముందు కీవర్డ్స్ పెట్టినట్టే ఇక్కడ ట్యాగ్స్ కూడా పెట్టాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్లో వీడియో లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్లో అయితే వీడియో చేస్తున్నారో ఆ లాంగ్వేజ్. నెక్స్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, అది కూడా తెలుగు పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ చేస్తున్నారు, ఆటోమొబైల్సా, కామెడీయా, ఎడ్యుకేషనా, ఎంటర్టైన్మెంటా, అది. నేనైతే స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. అంతా చేసిన తర్వాత సేవ్. నెక్స్ట్ ఒక్క సెట్టింగ్ ఉంది, అదైతే కస్టమైజేషన్. ఇక్కడ కనబడుతుందిగా అదే, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఛానల్ సంబంధించిన ప్రొఫైల్ నేమ్, హ్యాండిల్, డిస్క్రిప్షన్, మీరు ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారు, మీ ఇంకొక ఛానల్ ఉంటే ఆ ఛానల్ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నా కదా, స్టెప్ టు స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ బ్యానర్. ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతుంది కదా మీకు, ఆ రెడ్ కలర్లో కనబడే దగ్గర మీరు ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో అక్కడ అపియర్ అవుతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్, మీరైతే మీ ప్రొఫైల్ పిక్చర్ని అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఛానల్ నేమ్. ఇక్కడైతే మీ హ్యాండిల్, ఎవరైతే మీ యూట్యూబ్ హ్యాండిల్ చేస్తున్నారో ఆ యూట్యూబ్ హ్యాండిల్ నేమ్.
నెక్స్ట్ డిస్క్రిప్షన్, మీరు ఏ దాని గురించి అయితే కంటెంట్ చేస్తున్నారో దాని గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి. లింక్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా, ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా, నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నా దాని గురించి ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ అక్కడ ఇచ్చి ఆ ఛానల్ యూఆర్ఎల్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే అది మీ యూట్యూబ్లో మీ ప్రొఫైల్లో ఎవరైనా చెక్ చేయనప్పుడు మీ ప్రొఫైల్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫోలో మీ మెయిల్ అయితే ఇవ్వాలి. యూట్యూబ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈమెయిల్కి పంపిస్తారు. అందుకు కాంటాక్ట్ ఇన్ఫోలో మెయిల్ ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో వాటర్ మార్క్, నేను ఇక్కడ సిల్లీ ఫ్యాక్ట్స్ అని పెట్టాను. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ కొట్టి అప్లోడ్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. అప్లోడ్ అనగానే అది మీ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ ఏ వాటర్ మార్క్ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే డన్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఇచ్చారంటే మీరు వీడియో అప్లోడ్ చేయనప్పుడు మీరు ఇచ్చిన ఫోటో వీడియో లాస్ట్లో పడుతుంది. మీ వీడియో పడినప్పుడు ఎవరు మీ వీడియో కాపీ చేయడానికి వీలు ఉండదు. ఇదంతా అయిన తర్వాత పబ్లిష్ అనే ఆప్షన్ పైన ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే అంతేనండి. సెట్టింగ్స్ అయితే అన్ని అయిపోయాయి. నేను చెప్పినట్టు సెట్టింగ్స్ స్టెప్ టు స్టెప్ ఓపిక్గా చేసుకుంటే వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.